నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రోదసిలో మరో చరిత్ర సృష్టించింది. ఒకే రాకెట్తో ఏకకాలంలో 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి అద్భుత విజయాన్ని సాధించింది. భారత్కు చెందిన కార్టోశాట్ 2C, విద్యా సంస్థలకు చెందిన 2 ఉపగ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియాకు చెందిన 17 ఉపగ్రహాలను PSLV వాహన నౌక విజయవంతంగా నింగులోకి తీసుకెళ్లింది. ఈ విజయంలో భాగస్వాములైన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష పరిశోధనలో ఇస్రో సాధిస్తున్న ప్రగతి, తాజా ప్రయోగంతో భారత్కు చేకూరే ప్రయోజనాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చందు సాంబశివరావు గారు, నాసా అంతరిక్ష కేంద్రంలో సేవలందించిన ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఏడి శర్మ గారు, అంతరిక్ష రంగ నిపుణులు, ఉస్మానియా యూనివర్సిటీలో నావిగేషన్ ఎలక్ట్రానిక్స్ విభాగ పూర్వ సంచాలకులు, డాక్టర్ చామర్తి దుర్గా విశ్వేశ్వర పరదేశిరావు గారు, JNTUలో ECE విభాగంలో విశ్రాంత ఆచార్యులు, మేజర్ జి లక్ష్మణరావు గారు, JB గ్రూప్ విద్యా సంస్థల డైరెక్టర్. ఇస్రో సాధించిన మరో చారిత్రాత్మక విజయంపై ఇప్పుడు కథనం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అద్భుతం సృష్టించింది. PSLV వాహక నౌక ఏకంగా 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి తీసుకువెళ్లింది. ఆ 20 ఉపగ్రహాల్లో భారత్కు చెందిన కార్టోశాట్ 2C, మన దేశ విద్యాసంస్థలకు సంబంధించిన 2 ఉపగ్రహాలు ఉన్నాయి. మిగిలిన 17 అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియా ఉపగ్రహాలు. మొత్తం 20 ఉపగ్రహాల బరువు 1280 కిలోలు కాగా ఒక కార్టోశాట్ 2C బరువే 727.5 కిలోలు. ఇక గూగుల్కు చెందిన స్కైశాట్ బరువు 110 కిలోలు. అంతరిక్షంలోకి చేరిన PSLV ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టేందుకు 26 నిమిషాలు పట్టింది. ఇస్రో నేడు దిగ్విజయంగా ప్రయోగించిన ఈ ఉపగ్రహాల్లో కార్టోశాట్ 2C పంపే ఛాయాచిత్రాలు, చలనచిత్రాలు మన సైనిక సామర్థ్యాన్ని పెంచుతాయి. అత్యంత కీలకమైన ఈ ఉపగ్రహం ప్రకృతి విపత్తుల సమయంలో సేవలను సైతం అందిస్తుంది. దాంతో సహాయ పునరావాస చర్యలను సత్వరం చేపట్టేందుకు వీలవుతుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, రహదారుల బాగోగులు చూడ్డానికి, భూ వినియోగ పరిశీలనకు, నీటి సరఫరాపై అధ్యయనానికి కూడా దోహదపడుతుంది. 5 ఏళ్ల పాటు సేవలందించే ఈ ఉపగ్రహం రూపకల్పన వ్యయం 350 కోట్లు మాత్రమే. ఇలాంటి ఉపగ్రహాలు అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వద్ద మాత్రమే ఉన్నాయి. గతంలో ఒకేసారి 37 ఉపగ్రహాలను ప్రయోగించి రష్యా సంస్థ DNEPR రికార్డు సృష్టించింది. అదేవిధంగా 29 ఉపగ్రహాలను కక్షలోకి పంపిన అమెరికా 2వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే ఇంతటి అద్భుతమైన అంతరిక్ష పరిశోధన చేసిన 3వ రోదసి సంస్థగా మన ఇస్రో నిలిచింది. ప్రస్తుతం రోదసి ప్రయోగాల మార్కెట్ $3,000 కోట్ల పైనే. ఇంతదాకా అమెరికా, యూరోపియన్ యూనియన్ రోదసి సంస్థలే ఈ మార్కెట్ను వాడుకున్నాయి. ఇప్పుడు దీనిపై రష్యా, చైనా, భారత్లు పూర్తిగా దృష్టి పెట్టాయి. సాంబశివరావు గారు, ఇస్రో ప్రయోగించిన PSLV C-34 రోదసిలోకి విజయవంతంగా ప్రయోగించారు. మరి ఇస్రో సాధించిన ఈ ప్రగతిని ఏ విధంగా మనం విశ్లేషించుకోవాలి? C-34ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకి, ఇస్రో కమ్యూనిటీ మొత్తానికి, వాళ్ళ వెన్నంటి ఈ ప్రగతిని సాధించడానికి, ఇంత ప్రగతిని సాధించడానికి వాళ్ళకు అండగా నిలబడినటువంటి బాడీ పాలిటిక్కి, యావత్ భారతదేశానికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ రికార్డుతో కూడినటువంటి మైల్ స్టోన్ ఇది. ఇక్కడ ఏం చేసాం మనం, C-34 PSLV ఇప్పుడు కమర్షియల్గా 34 టైమ్స్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. అదేం కొత్త విషయం కాదు. PSLV సక్సెస్ అవుద్దని మనకు తెలుసు. కాకపోతే 4th స్టేజ్లో ఒకసారి ఆను ఆఫ్ 3 సార్లు ఇగ్నైట్ చేసి దాన్ని వాడుకోగలిగాం. అదొక మంచి అచీవ్మెంటు. 20 శాటిలైట్స్ని ఒక ఆర్బిట్లోకి పంపగలిగాం. అది ఓకే, 20 అనేది నంబర్ పెద్దగా కనపడినప్పటికీ అది ఒకే ఆర్బిట్ అనేది కూడా ఒక రకమైన లిమిటేషన్. మళ్ళీ ఫ్యూచర్లో 20 రకాల శాటిలైట్స్ని 20 రకాల ఆర్బిట్స్లకు పంపాల్సిన అవసరం వచ్చిందనుకోండి, దానికి వాళ్ళ ఒక మంచి ఎక్స్పెరిమెంట్, దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకు వచ్చినాయి. PSLVలో ఉన్న 4th స్టేజ్ లిక్విడ్ ఇంజిన్ని మనం ఎన్నిసార్లు అయినా ఆఫ్ చేయగలం, ఎన్నిసార్లు అయినా ఆన్ చేయగలం. దట్స్ అచీవ్మెంట్ రియల్లీ ఇన్ లిక్విడ్ ప్రొపల్షన్, ఇన్ నావిగేషన్ అండ్ ఇన్ ISRO's హిస్టరీ. అది నా ఉద్దేశం ఈజ్ ఎ నోటబుల్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. మరి ఇంత మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నెక్స్ట్ లాంచ్కి అవసరమైనటువంటి డేటాని ఈ లాంచ్ల్లో సంపాదించుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి ISRO ఈజ్ వెరీ ఎఫిషియెంట్. అతి తక్కువ డబ్బులకి, అతి తక్కువ ఖర్చుతోటి మరి ఎంతో ఉన్నతమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతుంది, మంచి రిజల్ట్స్ సాధించగలుగుతుంది. మంచి మంచి శాటిలైట్స్ని, మన ఓన్ శాటిలైట్స్ని మనం మరి అక్కడ కక్షలో పెట్టుకోగలుగుతున్నాం. కాబట్టి అన్ని రకాలుగా
ఐ థింక్ ISRO ఈజ్ ఆన్ పార్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని మనం చెప్పాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇవాళ మనం ప్రయోగించినటువంటి శాటిలైట్లో కార్టోసాట్ 2C, ఇది 4వది. కార్టోసాట్ అంటే ఏంటంటే బేసికల్లీ ఫర్ కార్టోగ్రఫీ. కార్టోగ్రఫీ అంటే ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేదాన్ని మ్యాప్ చేసుకోగలగటం. ఇంతకుముందు మనం 3 శాటిలైట్స్ ఉన్నాయి, ఇది ఇప్పుడు 4వది అనుకోండి ఈ సిరీస్లో. ఈ 4 వల్ల వీటిని ఇంకో రకం ఏమంటారంటే దే ఆర్ అబ్జర్వేటరీస్ ఇన్ ద స్కై. పోల్ టు పోల్, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు తిరుగుతూ కరెక్ట్గా రోజుకు ఒక్కసారి భారతదేశాన్ని స్వీప్ చేస్తూ భారతదేశంలో ఎక్కడెక్కడ ఏమున్నాయని చూసుకోవడానికి పనికొచ్చే శాటిలైట్స్ ఇవి. అవి పోలార్ శాటిలైట్స్ అంటే. ఆ పోలార్ శాటిలైట్స్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా మనం ప్రయోగించుకుంటాం. అసలు PSLVని ఒరిజినల్గా మనం డెవలప్ చేసింది ఇందుకే. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వాడి పోలార్ శాటిలైట్ని ఈ కార్టోసాట్ 2Cని సక్సెస్ఫుల్గా పంపడం వల్ల ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే భౌగోళిక స్వరూపం, భౌగోళిక డీటెయిల్స్ని తెచ్చుకుంటూ ఇప్పుడు సముద్రంలో కూడా మాట్లాడితే ఐ థింక్ 2C విల్ బి డెడికేటెడ్ టు మ్యారిటైమ్ డీటెయిల్స్ నౌ. అంటే మన సముద్ర భాగాల్ని, మనకు సంబంధించిన సముద్ర భాగాల్ని డీటెయిల్డ్గా మ్యాప్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి నౌకాదళానికి సంబంధించిన షిప్స్ కానివ్వండి, మన షిప్స్ లేదా పరాయి వాళ్ళ షిప్స్, అలాగే మర్కంటైల్ షిప్స్, బిజినెస్కు వాడుకునే షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మనం వాటి పొజిషన్ని క్లియర్గా కనిపెట్టగలుగుతాం. ఏదన్నా డిస్క్రిపెన్సీస్ ఉంటే తగిన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే జనరల్గా మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జనరిక్ కార్టోగ్రఫీ, ఇట్స్ ఆల్సో ఫర్ డిఫెన్స్ పర్పసెస్ అంటున్నాం. అంటే దీన్ని కొద్దిగా డెడికేట్ చేస్తూ నేవీకి ఎక్కువ వాడాలనేది మన వాళ్ళ ఐడియా. ఈ 2Cని గతంలో మనం చూసాం 2 months బ్యాక్ IRNSS సిరీస్ని కూడా మనం కంప్లీట్ చేసాం, 7 శాటిలైట్స్ని. అవి ఒక వలయంగా ఉండి అవేం చేస్తాయంటే ఈ కార్టోసాట్స్ ఇచ్చినటువంటి డేటాని ఆధారంగా చేసుకుని మీరు ఏదైతే మ్యాప్స్ చేస్తారో దానికి ఇంకొక లేయర్ డేటాని వాడుకున్నది పొజిషనింగ్ని తెలుసుకుంటూ మీరు మూమెంట్స్ని కూడా కనిపెట్టగలది. అంటే ఎప్పుడు ఏది ఎక్కడుంది అని ఈ కార్టోసాట్ చెప్తే ఆ పాయింట్ A నుంచి పాయింట్ Bకి మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని మన IRNSS ద్వారా మనం పసిగడతాం. థ్యాంక్స్ టు నావిగేషనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా ఏం చేశారంటే కరెక్ట్గా ఈ అటామిక్ క్లాక్స్ను వాడుకుని ఈ మూమెంట్స్ను వాడుకుని కరెక్ట్గా మీకు ఇక్కడ నుంచి మనం రాజ్భవన్ రోడ్ దగ్గర నుంచి KBR పార్క్ వెళ్ళాలంటే మీకు ఎక్కడ ఏముందో ఆల్రెడీ పట్టేశారు కదా. ఆన్ ఎర్త్ నావిగేషన్కి, ఆన్ సీ మెరిటైమ్ నావిగేషన్కి, అంటే ఫిజికల్ నావిగేషన్ ఇక్కడ మనం మాట్లాడుతుంది, నాట్ సెటిలైట్ నావిగేషన్, ఇలాంటి మనం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి ఎక్కువగా ఉపకరిస్తుంది. కాబట్టి కామన్ మ్యాన్కి ఉపయోగం, ఎక్కడ ఏముందో తెలుసుకోవటం వల్ల, నదులు, అడవులు, పర్యావరణ పరిస్థితి తెలుసుకోవటం వల్ల మనకి వ్యవసాయానికి ఉపయోగం అని ఏ రకంగా చూసుకున్నా కానీ మన దేశ అభివృద్ధికి, మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి బహుళార్థ సాధక ప్రయోజనాలు. దానికి ISRO చేస్తున్నటువంటి ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా రాబోయే కాలంలో అది వెన్నెముకగా నిలబడింది. ప్రొఫెసర్ శర్మ గారు, ఒకే రాకెట్తో ఒకేసారి 20 ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపి మన దేశం చరిత్రను నమోదు చేసింది. అమెరికా, రష్యా తర్వాత ఇలాంటి ఘనతను, ఇలాంటి రికార్డును మనమే సొంతం చేసుకున్నాం. మరి ఈ ప్రయోగాల ప్రత్యేకతని మనం ఏ విధంగా పరిశీలించాలి? ఇస్రో ఎలా స్టార్ట్ అయింది అనుకుంటే ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇన్ late 70s ఫస్ట్ దట్ ఈస్ దర్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV అంటారు. అవి 2 దేర్ ఫెయిల్యూర్స్. SLV-3 ది ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్. అప్పటి నుంచి మనం చూసుకుంటే మేడ్ ట్రెమెండస్ ప్రోగ్రెస్. ప్రజల్ని రీచ్ అవ్వాలంటే ప్రజానికాన్ని శాటిలైట్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సాంబశివరావు గారు చెప్పినట్టు అంత విజయవంతంగా చేయడం అనేది ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఇట్స్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా విత్ ది ఇన్పుట్స్, వెరీ లిమిటెడ్ ఇన్పుట్స్. మనం నాసా ఈజ్ స్పెండింగ్ $1,900 బిలియన్, మనం $110 మిలియన్. అభివృద్ధి చెందిన కంట్రీస్కి మన మీద ఉన్న అభిప్రాయం లాస్ట్ 30 years బాగా చేంజ్ అయిపోయింది. దానికి కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు ఇస్రో ఆర్గనైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇస్రో ఈరోజు మరో ముఖ్యమైన ఘనతను సాధించింది. కేవలం కార్టోసాట్ 2C వంటి ఉపగ్రహాన్ని కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కూడా రోజుస్లోకి పంపింది. మరి ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలి? ఈ లాంచ్ వెహికల్ అనేది చాలా అంటే మనీతో కూడుకున్న విషయం. అన్ని కంట్రీస్, ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్, ఇప్పుడు ఇవాళ జర్మనీ శాటిలైట్స్ ఉపయోగించాం, కెనేడియన్ శాటిలైట్స్ ఉపయోగించాం, ఇండోనేషియన్ శాటిలైట్స్ ఉపయోగించాం. వాళ్ళందరికీ ఈవెన్ తో దేర్ ఎకనామికల్లీ మనకంటే ఎక్కువ ఉన్న టెక్నాలజీ ఈజ్ నాట్ దేర్. మనం ఫోర్స్గా
వీ లెర్న్ ఆల్ దిస్ టెక్నాలజీ. అండ్ ఈ కార్టోగ్రాఫ్ కానీ మిగతా శాటిలైట్స్ కానీ దే గాట్ డిఫెన్స్ అప్లికేషన్ ఆల్సో. రక్షణ రంగంలో కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. దే క్యాన్ బి యూజ్డ్ బోత్ వేస్. సార్ అన్నట్టు, సాంబశివ గారు అన్నట్టు, ఈ నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నేను ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఇప్పుడు మనం GPS ఉపయోగించి ఆల్ నేవీ కానీ ఆర్మీ కానీ ఇట్ ఈస్ ఇన్వెటబుల్లీ ప్రతి చోట వాడుతున్నారు. షిప్ ఈజ్ గైడెడ్ బై ది షిప్ అంటే మామూలు నావిగేషన్ ఈజ్ బై GPS. By spoofing, by deceiving the signals, you can take అంటే మీరు ఆ షిప్ని ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళిపోవచ్చు. బికాజ్ వన్స్ యూర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఓషన్, మీకేం తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. యూ కెన్ మిస్గైడ్ దట్ వన్. దట్ అలాంటి విషయంలో మనం విదేశ నావిగేషన్ శాటిలైట్స్ మీద పూర్తిగా ఆధారపడడం అనేది మంచిది కాదు. ఈ విషయంలో మాత్రం కార్టోగ్రాఫ్ కానీ ఇలాంటి శాటిలైట్ కానీ చాలా ఉపయోగపడతాయని నా అభిప్రాయం. పరదేశ్వరరావు గారు, ఈరోజు రోదస్లోకి PSLV C-34 ద్వారా పంపినటువంటి ఉపగ్రహాల్లో కార్టోసాట్ 2C చాలా ముఖ్యమైనటువంటి ఉపగ్రహం. మరి ఈ కార్టోసాట్ ఉపగ్రహం ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా రోదసీ రంగంలో భారతదేశం సాధించినటువంటి ప్రగతిని మనం ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? ఇదంతా మొట్టమొదలు ఏ రకంగా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు మన దేశానికి కార్గిల్ వార్ అనేటువంటిది 1999లో వచ్చింది. ఆ 99లో అమెరికా కొంచెం మనకు సహకరించలేదు. వాళ్ళ GPS సిస్టము మనకి సహకరించలేదు. అందువల్ల ఈ పౌరుషం అనేటువంటిది మన వాళ్ళకి వచ్చిందనమాట, మన సైంటిస్ట్స్కి. ఈ పౌరుషం అనేటువంటిది శర్మ గారు చెప్పినట్టుగా ఈ అభివృద్ధికి దోహదం చేసిందనమాట. మంగళయాన్ అనేటువంటిది సెప్టెంబర్ 14లో మనకు మార్షస్ ఆర్బిట్లో ప్రవేశించింది. ఈ అంతరిక్ష పరిశోధనలో మన వాళ్ళు సాధించినటువంటి విజయాలు ఇప్పుడు ప్రపంచ విఖ్యాతిగాంచినాయి అన్నమాట. మూన్లో వాటర్ కనుక్కోవడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. మనం చాంద్రయాన్-1 మిషన్లో మనం ప్రపంచానికి ఇది తెలియజేశాము. చాంద్రయాన్-2 మిషన్ ఇది 2017లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనము. దానివల్ల వచ్చేటువంటి పరిశోధనలు మనకి ఇంకా మంచి పేరు తెచ్చేటువంటి అవకాశం ఉంది. లక్ష్మణరావు గారు, ఈరోజు ఇస్రో ఉపయోగించినటువంటి ఉపగ్రహాల రూపకల్పనలో పూణే విద్యార్థులు అలాగే చెన్నై విద్యార్థుల పాత్ర కూడా ఉందని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థుల ప్రతిభను ఏ విధంగా పరిశీలించాలి? విద్యార్థులు ఖచ్చితంగా బాగా కృషి చేశారనే చెప్పాలి. చెన్నై విద్యార్థులు మరి పూణే విద్యార్థులే దీనిలో ప్రధానమైన పాత్ర వహించారు. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చదువుకున్నప్పుడు కానీ ఆ స్పెషలైజేషన్ తీసుకుని దాని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తే తప్పకుండా వాళ్ళు రాణిస్తారు. వాళ్ళు ఒక లైఫ్లో ఒక మిషన్ కింద తీసుకొని దానిలో సాధించడానికి ప్రయత్నం చేశారు. అక్కడుండే విద్యా సంస్థలు, అక్కడుండే గురువులు దాని మీద వాళ్ళకి చక్కని మోటివేషన్ కలిగించడం వల్ల వాళ్ళు కీలకమైన పాత్ర వహించారని మనం చెప్పుకోవచ్చు. అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని మనం ఏ విధంగా అంచనా వేయాలి? ఇప్పుడు ఆఖరికి ఇది యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళ ఉపగ్రహాలని మన శాటిలైట్ మన దాని ద్వారా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇందాక డాక్టర్ శర్మ గారు చెప్పారు, ఎకానమీ. మన ఇస్రోలో జరుగుతున్న ఖర్చు వాళ్ళ నాసాలో జరుగుతున్న ఖర్చు కంపేర్ చేసుకుంటే 10 times వాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. సాధించుండొచ్చు, కాదలేదు. అంత ఖర్చుతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఎకానమీ మెజర్స్తో తక్కువ ఖర్చుతో ఇక్కడ చేయగలుస్తున్నారు. మన శాస్త్రవేత్తలకు అంత ప్రతిభా పాఠవాలు ఉన్నాయి కాబట్టి యూరోపియన్ కంట్రీస్ కూడా, ఫ్రాన్సు, మరి ఇంగ్లాండ్, ఈవెన్ కెనడా, ఆ దేశాల యొక్క ఉపగ్రహాలను కూడా మన రాకెట్స్, PSLV రాకెట్స్ తీసుకెళ్తున్నాయంటే తప్పకుండా ఇది మన మేధో సంపత్తికి, శాస్త్రీయ సాంకేతిక ప్రతిభా పాఠవాలకి ఒక కిరీటం లాంటిదని మనం భావించవచ్చు. సాంబశివరావు గారు, కార్టోసాట్ 2C ఉపగ్రహం ఇప్పటిదాకా అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వద్దనే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనం ఈ కార్టోసాట్ 2Cని మనం ప్రయోగించాం. మరి ఈ కార్టోసాట్ 2C యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది మన బహుళార్థ సాధకంగా మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కార్టోసాట్ శాటిలైట్ ప్రధానంగా దాని కేపబిలిటీ ఏంటంటే దాంట్లో కెమెరా ఉందండి. ఇట్ కెన్ లుక్ ఎట్ ద ఎర్త్ ఆ 600 kilometers పై నుంచి మన కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు, లేదా మన సముద్రాల్లోకి చూస్తూ ఎక్కడెక్కడ ఏముంది అనే దాన్ని ఫోటోగ్రాఫ్ చేయగలడు. సో మన హైదరాబాద్లో ఏమేమి ఉందన్నది కరెక్ట్గా ఫోటోగ్రాఫ్ ద్వారా వస్తుంది అనుకోండి.
ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం అంటే కార్టోసాట్ 2B వరకు దాని రిజల్యూషన్ దాదాపుగా 0.7 0.8 మీటర్స్, అంటే 80 సెంటీమీటర్లు సుమారుగా ఎంత దూరంగా ఉన్న వస్తువుని అది చూడగలదు, సపరేట్గా చూడగలదు. ఇప్పుడు 0.65 అన్నారు, అంటే 1/2 మీటర్ దూరంగా ఉన్నవాటిని కూడా సపరేట్గా చూడగలదు. దీనివల్ల మనకి ఏమొస్తుంది, రోడ్డు మీద ఉన్న వెహికల్స్ అన్నీ ఏదో ఒక ముద్దలాగా కాకుండా విడివిడిగా ఆటో ఉంది, సైకిల్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది అన్న విషయాలను కూడా రిజాల్వ్ చేసి చూడగలరు మీరు. అది సివిలియన్స్కి సరిపోద్ది. 65 సెంటీమీటర్ల రెజల్యూషన్ అనేది సివిలియన్స్కి కూడా సరిపోద్ది. ప్రాబ్లీ డిఫెన్స్ వాళ్ళకి ఇంకొద్దిగా స్పెషల్ పర్పస్ ఫోటోగ్రాఫ్స్ కావాలి అనుకుంటే అరేంజ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. ISRO ఈజ్ ఓన్లీ ఫర్ సివిలియన్ పర్పసెస్ కాబట్టి ఇది ఈ కార్టోసాట్ చేయగలిగింది. రెండోది, ఇలా మ్యాప్ చేయటం వల్ల ఎక్కడ ఏముంది అనేది మ్యాప్ చేయటం వల్ల నిజంగా మనకు 100% ఉపయోగమే ఉండదు. పలానా చోట పలానా ఉందని తెలుస్తుంది. దీనికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా IRNSS ఉంది కదా, నావిక్ సిస్టమ్, దాంట్లో దీన్ని ముడిపెట్టడం వల్ల ఎక్కడ ఏ బిల్డింగ్ ఉందో తెలుసు మనకి, ఏ రోడ్డు మీద ఏ కారు ఉందో తెలుస్తుంది అనుకోండి. అది ఎలా మూవ్ అవుతుందో కూడా చెప్పగలిగినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా దాన్ని ట్రాక్ చేయొచ్చు. ప్రతి వస్తువుని, ప్రతి మూవింగ్ బాడీని మనం ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. మన కారులో ఉన్న నావిగేషన్ సిస్టమ్ కూడా ఈ రెండింటిని బేస్ చేసుకుని పనిచేస్తుంది. ఈ రెండింటి సిస్టమ్స్ని బేస్ చేసుకుని అదొక అంశం. రెండవది, అసలు మ్యాప్స్ మనం వాడుకునే డే టు డే మ్యాప్స్ చూసారంటే మీరు, ఈ మ్యాప్స్ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ఫోటోగ్రాఫ్స్ చేసి లేదా ఫిజికల్గా కొలిసి ఈ బిల్డింగ్ తర్వాత ఆ బిల్డింగ్ ఉంది, ఈ స్థలం ఎంత వైశాల్యం అలా రాసుకునేవాళ్ళు. ఇట్స్ నాట్ వెరీ యాక్యురేట్. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు, ఈ IRNSS ద్వారా పిన్ పాయింటెడ్గా ఇదిగో ఈ పాయింట్కి మీరు కోఆర్డినేట్స్ చెప్పొచ్చు. లాంగ్స్ అంటారు దీని, లాటిట్యూడ్ చెప్పొచ్చు, దీని లాంగిట్యూడ్ చెప్పొచ్చు. కరెక్ట్గా మీ 4 కోఆర్డినేట్స్ నేను చెప్పగలను. అలాగే పొలాల మధ్యలో కోఆర్డినేట్స్ చెప్పగలను. మనం కలిసి వ్యవసాయం చేసుకున్నా కానీ మీ ఎకరం ఎక్కడో తెలుసు, నా ఎకరం ఎక్కడో తెలుసు నాకు. రాబోయే కాలంలో మన భూమిని కానీ, మన బిల్డింగ్స్ని కానీ, మనం ఇంకోదాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోబోతున్నాం అనే దాంట్లో చాలా సైంటిఫిక్గా, చాలా యాక్యురేట్గా, విత్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం చేసుకోగలం. కాబట్టి సివిలియన్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మర్కంటైల్ బిజినెస్లో ఇందాక డాక్టర్ శర్మ గారు అన్నట్టుగా మీరు GPS వాడాము. GPS మన ఫ్రెండ్లీ పార్ట్నరే, అమెరికన్ సిస్టము మనకు బాగానే సర్వ్ చేసింది. కానీ వాళ్ళ రిజల్యూషన్స్ వేరు, మేబీ వాళ్ళ ఎజెండాస్ కూడా వేరుగా ఉండొచ్చు. కార్గిల్ వార్ టైంలో మన అనుమానం ఉన్నట్టుగా అలాంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటూ 100% మన డేటా, మన కార్టోగ్రఫీ, మన నావిగేషన్ పొజిషనింగ్ సిస్టమ్స్, మన ఈ రెండింటిని కంబైన్ చేసి చూస్తే మనం వీ కెన్ కంట్రోల్ అవర్ అసెట్స్ అవర్ సెల్స్ విత్ యాక్యురసీ అండ్ సెక్యూరిటీ. ఈ విధంగా చూసుకుంటే భారతదేశం ఆర్థికంగా ఎదగటానికి గ్రామీణ స్థాయి నుంచి ఈ దేశ స్థాయి వరకు మీరు ఏ యాంగిల్లో చూసుకున్నా కానీ ఈ 2 సిస్టమ్స్ వల్ల, కార్టోగ్రఫీ సిస్టమ్స్ వల్ల, IRNSS సిస్టమ్ వల్ల, ఈ రెండింటిని కంబైన్ చేసి మనం కనుక సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోగలిగితే ఇట్ విల్ జంప్ స్టార్ట్ ఇండియా ఇన్ ఎ న్యూ డైరెక్షన్. ప్రొఫెసర్ శర్మ గారు, ప్రకృతి విపత్తుల సమయంలోనూ అలాగే భూ వినియోగానికి, నీటి సరఫరా వినియోగానికి కార్టోసాట్ 2C ఇతోధికంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి సమాజ ప్రగతికి ఈ ఉపగ్రహం ఏ విధంగా దోహదం చేస్తుంది? శాటిలైట్ ఉపగ్రహాల వల్ల హౌ టు సేవ్ వాటర్, ఈ వాటర్ని ఎలా సేవ్ చేయగలం. మామూలుగా ఇక్కడ అక్కడ మనం జలాశయాలు అవి కడితే పోదు. అది శాటిలైట్ ఉపగ్రహం ఇమేజ్ తీసుకుంటే, బికాజ్ మనకేంటంటే ఆల్టిట్యూడ్ కరెక్ట్గా ఇస్తుంది. ఎప్పుడు వాన పడితే అప్పుడు ఎక్కడికి పోతుందో ముందే మనం గ్రహించవచ్చు. దాన్ని బట్టి అక్కడ మనం జలాశయాలు కానీ వాటర్ ఫ్లో ముందే మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఆదా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రక్షణ వ్యవస్థలో కూడా మీరు ఇమేజ్ తీసి వాటర్ ఎక్కడుండో కనుక్కుంటే యూ కెన్ ట్రాక్ ది ఎక్స్ట్రీమిస్ట్. ఈ శాటిలైట్స్ ఇప్పుడు 20 శాటిలైట్స్లో కూడా ఒక 2-3 మన ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ యూనివర్సిటీస్ పెట్టింది. మిగతా అన్ని శాటిలైట్స్ భూమిని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగించిన శాటిలైట్స్. సివిలియన్స్కి ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం రక్షణ రంగానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఎవరికంటే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ది చైనా. ఈ శాటిలైట్ సిగ్నల్స్ని వాళ్ళు స్పూఫింగ్ చేస్తారు. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకునే శక్తి మనకి టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలండి. దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్, దట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ వన్. పరదేశరావు గారు, రోదసి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మనం ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేయాలి, ఈ రంగంలో ఇంకా ఎలాంటి కృషి చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా విద్యార్థుల్ని ఈ రంగంలో ఏ విధంగా ప్రోత్సహించాలి?
నాలెడ్జ్ అనేటువంటిది ఇప్పుడు మనకు ఇంటర్నెట్లో ఇవన్నీ ఉన్నాయి మనకి. వీటిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత మనకి దేశానికి అవసరమైనటువంటి కొన్ని పరిజ్ఞానాలలో వాళ్ళకి సూచన ఇవ్వాలి. ముఖ్యంగా మన పిల్లలు కృషి వల్లనే ఆ దేశాలు అభివృద్ధి పొందుతున్నాయి. అందువల్ల మన పిల్లలు మన దేశంలో ఉండేటట్లయితే ఈ దేశం కూడా అభివృద్ధి పొందేటువంటి అవకాశం మెరుగవుతుంది. లక్ష్మణరావు గారు, ఇస్రో వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తోంది. మరి ఇంకా ఈ రోదస రంగంలో ఎలాంటి కృషి జరగడం ద్వారా మన దేశ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది? విజ్ఞానం ఇంకా కొన్ని ప్రాంతాల్లోకి వ్యాప్తమల భారతదేశంలో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఏరియాస్లో చూసుకుంటే స్కూళ్ళ విషయంలో కానీ, కాలేజీల విషయంలో కానీ, విశ్వవిద్యాలయాల విషయాల్లో కానీ అంతగా అక్కడ స్థాపించబడలేదు. జరగాల్సినంత విద్యా వ్యాప్తి అక్కడ జరగలేదు. అలాంటి విద్యా వ్యాప్తి జరగడానికి ఈ ఉపగ్రహాలు, ఈ ఇస్రో లాంటి పరిశోధనలు తప్పకుండా ఉపయోగపడతాయి. ఈ మెడిసిన్ రంగంలో కూడా ఇస్రో పరిశోధనల ద్వారా, టెలిమెడిసిన్ ద్వారా అక్కడుండే నిపుణులతో ఇక్కడ డాక్టర్లు సంప్రదించి పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ రకమైన పరిశోధనలు చేయాలి అన్నదానికి కూడా ఆ రంగాన్ని కూడా బాగా బలోపేతం చేయడం చాలా మంచిదని నా యొక్క ఉద్దేశం. అలాగే టెలి ఎడ్యుకేషను ఒకప్పుడు క్లాస్ రూమ్ తరగతి గదులకే పరిమితం అయిపోయింది. ఆ పరిమితం అయిపోయిన టెలి ఎడ్యుకేషన్ని విస్తృతం చేయాలి. అసలు క్లాస్ రూమ్ అవసరం లేదు అన్న పరిస్థితికి వచ్చేయాలి. అంటే ఇప్పుడు అంతర్జాలం, ఇంటర్నెట్ ద్వారా అయితేనేమి, ఐసీటీ ద్వారా అయితేనేమి, మరి టెలి ఎడ్యుకేషన్ ఇప్పుడు అమెరికాలో లేదా ఇంకో దేశంలో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద నోబెల్ ప్రైజు సంపాదించుకున్న శాస్త్రవేత్తలు అక్కడ పాఠాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం నోబెల్ ప్రైజు సంపాదించుకున్న శాస్త్రవేత్తలు చూడడానికి కూడా అవకాశం ఉండదు మనకి. అటువంటి శాస్త్రవేత్తల యొక్క పాఠాలు మన విద్యార్థులు వినాలంటే ఇస్రో యొక్క శాటిలైట్ రంగమే మనకు బాగా ఉపయోగపడుతుంది. అంచేత విద్యారంగంలో కూడా చాలా పెను మార్పులు వస్తాయి ఈ ఇస్రో చేస్తున్న సేవల వల్ల. ఇంకా దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతోంది. నేడు ప్రయోగించిన 20 ఉపగ్రహాల్లో ఒకటైన కార్టోశాట్ 2C ఉపగ్రహం దేశ సైనిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అనేక ఇతర అధ్యయనాల్లోనూ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.